రేయ్ అలా చూడు. రేయ్ ఎవర్రా అతను? బాడీ అనుకుంటాను రా. చూద్దాం. రండి రండి. రేయ్ చనిపోయినట్టున్నాడు రా. రేయ్ చనిపోయినట్టున్నాడు రా. చూస్తానుండు. లేదురా, బతికే ఉన్నాడు. ఊపిరి ఆడుతోంది. పట్టండి పట్టండి పట్టండి, బయటకు తీసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా పట్టుకోండి పట్టుకోండి, మెల్లగా. సార్ సార్ సార్, బతికే ఉన్నట్టున్నాడు. రే హలో సార్. జాను, 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 మెల్లగా లేకండి సార్, లేకండి. జాను, 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 అయ్యో జాను, జాను, పేరేంటి? జాను, నిన్నే అడిగేది, నీ పేరేంటి? జాను. ఏ ఊరు? ఏయ్ ఏ ఊరినిది? జాను, ఇదే ఊరు? ఊరయ్యా? అసలు నువ్వు ఎంత లక్కీయో తెలుసా? లోపల చాలా ముసళ్ళున్నాయి, అయినా బతికి బయటపడ్డావుంటే నీకెక్కడో రాసి పెట్టుంది. నా జాను, నా జాను ఎక్కడ? జాను ఎవరు? నా 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 భార్య. ఏంటి, ఇద్దరు కలిసే దూకారా? ఇక్కడ నువ్వు బతకడమే అదృష్టం. లోపలెక్కడో ఈ పాటికి ముసళ్ళు తినేసి ఉంటాయి, చచ్చిపోయి ఉంటుంది. ఏయ్ పిచ్చా నీకేమైనా? నిన్ను బతికించాడు ఆయన. నన్ను కాపాడకపోయినా పర్వాలేదు, కానీ నా జాను చనిపోయిందంటే మాత్రం చంపేస్తాను, చంపేస్తాను. జాను, వీడు నిజంగా పిచ్చోలా ఉన్నాడు రా. నిజంగా పిచ్చో, చంపేస్తాను. జాను, 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 ఏంటి ఉన్నాడు ఏంటి? జాను, 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 జాను ఎక్కడున్నావు? జాను, జాను నువ్వు ఎక్కడున్నా సరే జాను, నేను వస్తాను. జాను, జాను నేను వస్తాను, వస్తాను. జాను, 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 జాను నేను వస్తాను. జాను వస్తాను. ఏంటమ్మా నువ్వు అనేది? అదే కదా నాన్న, దాన్ని ఇంట్లో నుంచి బయటికి గంటే గాని నేను ఎంత సంబరపడిపోయాను. కానీ అంతలోనే ఏమైందో ఏంటో టక్కున ప్లేట్ ఫిరాయించాడు. వెళ్ళిపోతున్న దాన్నల్లా పరుగున వెళ్ళి తీసుకొచ్చాడు. విచిత్రంగా ఉందే. నాకు ఏం అర్థం కాక పిచ్చెక్కి మీతో షేర్ చేసుకుందామని వచ్చాను నాన్న. అది ఇది అంటూ దాన్ని దెయ్యల్లా చూసేవాడు కాస్త అమ్మా తులసి, కోడలు ఇలా రామ్మ అంటూ దేవతలాగా పిలుస్తున్నాడు. అంతలోనే ఏం జరుగుంటుంది? ఏం జరిగినా సరే దాన్ని గెంటేసి నిన్ను కోడలిగా చేసుకుంటా అన్నవాడు మళ్ళీ తనని కోడలుగా ఎలా ఒప్పుకుంటాడు? ఇప్పుడే తేలుస్తా ఉంది. విశాలాక్షి ఇలా రా. ఏంటండి? కోడల్ని జాగ్రత్తగా చూసుకో, అసలే వట్టి మనిషి కూడా కాదు. అలాగేనండి. వెళ్ళి పళ్ళరసం ఇచ్చిరా, వెళ్ళు. సరే. మునుస్వామి, ఏంటి మునుస్వామి? ఏంటి విషయాలు? ఏంటి ఏమన్నావు? మునుస్వామి అనే కదా అన్నాను. ఏ పార్టీ కండువా మార్చినట్టు
ఈ గ్యాప్లో పేరు మార్చుకున్నావా ఏంటి? లేదు కదా. బావగారు బావగారు అనేవాడివి పేరు పెట్టి పిలుస్తున్నావే. ముందు నీ ఫోన్ ఎత్తాను చూడు, అందుకు సంతోషించవయ్యా నువ్వు. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు, నాకు చాలా అర్జెంట్ పనులున్నాయి. నువ్వు తనని బయటికి గెంటేసినట్టే గెంటేసి మళ్ళీ ఇంటికి పిలిచావంట. ఓహో, మా తులసి గురించా? నా కోడల్ని నేను పిలిచానయ్యా. అయినా అదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ కదా. మా అంతరంగిక విషయాల్లో నీ జోక్యం ఏంటి చెప్పు. బసవరాజు, ఏంటయ్యా నీ బాధ? అసలు నాకు అర్థం కావటం లేదు, చెప్పు. నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకోలేదంటే నీ మీద పరువు నష్టం దావా వేసి జైలుకు పంపిస్తానని చెప్పాను. మర్చిపోయావా? నీకు గుర్తుంది కదా, వేసుకో. ఏ కోర్టులో వేసుకుంటావు? హైకోర్టులోనా, సుప్రీంకోర్టులోనా? ఎక్కడైనా వేసుకో, సరేనా? వీడేంటి ఇవాళ ఎలా రెచ్చిపోతున్నాడు? అసలేమైంది ఈయనకిలా మాట్లాడుతున్నాడు? ఏంటి మునుస్వామి, బసవరాజు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నావా? చెప్పాను కదా, ఎంతకాలం ఒక లెక్క, ఇవాల్టి నుంచి ఒక లెక్క. అయితే నీకు ఎమ్మెల్యే టికెట్ అక్కర్లేదన్నమాట. ఎహె. ఇంకా నీ తొక్కలో ఎమ్మెల్యే టికెట్ నాకెందుకు? ఇక్కడ ఎంపీ ఇక్కడ. ఎంపీ ఏంటి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పుడు బసవరాజు నీలా గల్లీ లీడర్ అనుకుంటున్నావా? నాది ఢిల్లీ క్యాడర్.